కొన్నిసార్లు ఏనుగు పోతా ఉంటే కుక్క అరుస్తా ఉంటది. అప్పుడు ఏమనుకుంటా, నేను అరవంగానే ఏనుగు నన్ను ఏమనలేదు, ఏనుగు నా అరుపుకు భయపడింది అని ఆ కుక్క అనుకుంటుంది. ఆ కుక్క స్థాయి ఏంటంటే, ఎవరు మాట్లాడినా నేను మాట్లాడిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు. ఇక నాలాంటి నీతిమంతుడు, నాలాంటి పుణ్య పురుషుడు, నాలాంటి పురాణ పురుషుడు ఎవరు అనుకుంటారు. ఈ మాటలన్నీ మనం చెప్పుకుంటుంది ఏదంటే, చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్న అలియాస్ చీటర్ మల్లన్న అలియాస్ బ్రోకర్ మల్లన్న. నువ్వేంది, నీ కథ ఏంది, నీ లెక్కేంది, నీ పత్రమేంది, అసలు నీ స్థాయి ఏంది? ఈ తీర్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి ఫస్ట్ చేరింది టిఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీజేపీ పార్టీ, మళ్ళీ అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి కాలేలు మొక్కితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీర్మార్ మల్లన్న గారు, మీ మాటలు మీ నోరు అదుపులో పెట్టుకోండి. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నీ చిల్లర మాటలు మాట్లాడానికే, నీ చిల్లర మాటలు నీకు సిద్ధంగా లేరు ఇక్కడ. అట్లా నీతి లేని రీతి లేని మనిషివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి గారి స్థాయి అనేది. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నేను కూడా నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి పోటీ చేద్దాం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. నీకు ఆ దమ్ముందా? తల్లి పాలు తాగి రొమ్ముని తన్నే రకం నువ్వా మాట్లాడేది ముఖ్యమంత్రి గారి కోసం? నీ స్థాయి ముఖ్యమంత్రి గారిది అన్న స్థాయిని తెలుసా నీకు? అసలు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచి ఎమ్మెల్యే పీసీ వ్యక్తినా? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన శక్తి ఆయనే. బీసీల మంత్రం మాట్లాడుతున్నావు. ఎంతమంది బీసీలను బ్లాక్మెయిల్ చేయలే నువ్వు? అవసరం పోతా అది బీసీల పేరు చెప్పి బీసీల నాయకత్వాన్ని నువ్వు మండగలుపుతా ఉన్నావు.